ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర అభివృద్ధి నివేదిక 2024ను విడుదల చేశారు. ఇందులో భాగంగా పేటాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశాననే వివరాలను షేర్ చేసుకున్నారు. ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం 4 స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పేటాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సమగ్ర అభివృద్ధి నివేదిక పేరిట పంచుకున్నారు. ఈ మేరకు పిఠాపురం అభివృద్ధి కోసం 6.5 నెలల కాల వ్యవధిలో తాను ఏం చేశాననే దానిపై వివరాలను తెలిపారు. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పేదల పెళ్లిల కోసం టీటీడీ కళ్యాణ మండపం, 72 లక్షల రూపాయలతో గొల్లప్రోల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు 32 స్కూళ్లకు క్రీడా కిట్లు పంపిణీ, సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం, పాఠశాలలు మరియు కాలేజీల్లో ఆర్వో ప్లాంట్లు సహా మరిన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా తాను చేసిన వివరాలను కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.